మనము పరిశుద్ధంగా ఉంటే మాత్రమే మనం పరలోకం వెళ్ళగలం. అంటే దేవుని యొద్దకు వెళ్ళగలం. ఎందుకంటే దేవుడు పాపం లేనివాడు. ఆయన యొద్ద అన్యాయం కానీ, అబద్ధం కానీ, పాపం కానీ లేదన్నమాట. కాబట్టి మనము కూడా ఆ విధంగా మారినప్పుడే దేవుని యొద్దకు వెళ్ళగలం. సరేలే, మనము తప్పులు చేయకుండా ఉండలేము కాబట్టి దేవుని యొద్దకు ఏం వెళదాంలే అని అనుకుంటే, రెండోది నరకానికి వెళ్ళాలన్నమాట. రెండు దారులు. ఒకటి దేవుని యొద్దకన్నా వెళ్ళాలి, లేదంటే నరకానికన్నా వెళ్ళాలన్నమాట. నరకంలో మనకు నెమ్మది ఉండదు. యుగ యుగాలు కాల్చబడుతున్నటువంటి అగ్ని. సో ఆ అగ్నిలో మన ఆత్మలు ఉంటే చాలా వేదన. అది ఎవరి వలన భరించడానికి సాధ్యం కాదన్నమాట. కాబట్టి మనం దేవుని యొద్దకు మాత్రమే వెళ్ళాలి. దేవుడు పరిశుద్ధులకు సహాయం చేస్తూ ఉన్నాడు అనేసి దేవుని వాక్యం రాయబడినది. చూడండి, మనము త్రాగుబోతులం కావచ్చు, కానీ ఈ త్రాగుబోతుతనాన్ని నేను ఎలాగైనా విడిచిపెడతాననేసి మనము ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. నేను వ్యభిచారతనాన్ని నేను విడిచిపెడతాననేసి మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఆ పాపం నుండి బయటికి రావడానికి మనకు సహాయం చేస్తాడనమాట. సో మనము మన జీవితాల్లో ఏవో పాపాలు ఉండొచ్చు, కానీ అవి విడిచిపెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం ఆ పాపాలని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మనకు ఆ పాపం నుండి బయటికి రావడానికి సహాయం చేస్తాడు. కాబట్టి మనము పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇక రెండోది ఏమిటంటే, మనము ఈ కాలంలో పరిశుద్ధంగా ఎలా ఉండగలము, అబద్ధం చెప్పకుండా ఎలా ఉండగలము, పరిశుద్ధంగా నీతిమంతులుగా ఈ కాలంలో ఎవరు బ్రతుకుతారు అనుకున్నట్లయితే అది అబద్ధం అన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, నా యొద్దకు రావాలి అనేసి. పరిశుద్ధంగా జీవించడం మన వల్ల కాదప్పా, మనం ఏదో ఇలాగే బతికేద్దామని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దేవుని యొద్దకు వెళ్ళకుండా నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. నరకం కాకోకుండా ఇంకొక ప్లేస్ లేదన్నమాట. మనిషి చనిపోయిన తర్వాత ఒకటి నరకానికైనా వెళ్ళాలి, లేదంటే దేవుని యొద్దకన్నా వెళ్ళాలి. కాబట్టి మనం ఏదో ఒక విధంగా ఈ లోకంలో బతికేద్దాం అని మాత్రం అనుకోకూడదు. మనం ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయకోకుండా ఏది కూడా సాధ్యపడదు. కాబట్టి మన జీవితాల్లో ఏమేమి తప్పులు ఉన్నాయో మనకే తెలుసు. ఇది తప్పు అనేసి మన మనసే చెప్తుంది కదా, ఇది తప్పు అనేసి మనకే తెలుసు కదా. అటువంటి తప్పుల్ని మనము విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది, మన ఆత్మ కూడా పరిశుద్ధంగా నీతిగా ఉంటుంది. దేవుని యొద్దకు మనం వెళతామన్నమాట. చూడండి, ఈ లోకంలో ఒకరిని చూసి మనము నేర్చుకోకూడదు. వాళ్ళు పాపం చేస్తున్నారులే, మనము చేద్దాం, వాళ్ళంతా చేయట్లేదంటే వాళ్ళకు వచ్చే తీర్పు వేరే. కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉందాం, దేవుని యొద్దకు వెళ్దాం. దేవుని నామమున మహిమ కలుగును గాక.